ఎవర్రా అన్నది ఆదోనిలో హిందుత్వం లేదని ఎవర్రా అన్నది? ఆదోనిలో కాషాయం జెండా లేదన్నమో కొడుకు ఎవరు? ఆదోనిలో హిందూ టైగర్ అన్న లేరు అన్నమో కొడుకు ఎవరు? ఆదోనిలో ఝాన్సీ లక్ష్మీబాయి లేదన్నమో కొడుకు ఎవరు? ఆదోని మరి నేను మొదటిసారి వచ్చిన నేను కూడా అనుకున్నా ఆదోనిలో ఏముందో అనుకున్నా, కానీ ఆదోనిలా మహాయోగి లక్ష్మణ్ ఉన్నది. ఆదోనిలో రణమండలాంజనేయ స్వామి ఉన్నాడు. ఆదోనిలో వాసవి మాత ఉన్నారు. ఆదోనిలో రామ్ జిల్ల చెరువున్నది. వెంకాల ఎవరున్నారు? వెంకాల అంబా భవానీ మాతున్నది మన వెనకాల. తోలు తీస్తున్నా కొడుకున్నారా? అక్కడ ఎవరున్నారు? ఛత్రపతి శివాజీ మహారాజ్. మా ధర్మం జోలికొస్తున్నా కొడుకున్నారా? తలకాలు వేసిపోతాను చెప్తున్నా. అందరు చెప్పాలి జై శ్రీరామ్, భారత్ మాతా కీ వందే, జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై సనాతన ధర్మ की जय, आदोनी हिंदुओं जय, संत महाराज की जय. సంతోషం. మరి నిజంగా కూడా నేను ఆదోని వచ్చే ముందు మరి ఎంత హిందుత్వం ఉంటుందో అనుకున్నా. మా హైదరాబాద్ భాగ్యనగర్ కి ధీటువాడ హిందూ వీరులు, మా తెలంగాణకి ధీటువీడ ఆంధ్రాల హిందూ వీరులు ఉన్నారు. శభాష్. మరి అలా మన శివాజీ మహారాజ్ జయంతి రాగానే ఒక్కొక్కరు గుచ్చాలు పడుతూనే అవతలకే. 400 ఏళ్ల కిందనే మన హిందువులని హిందుత్వాన్ని కాపాడిన మొగోడు మొనగాడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇవాళ ఆయన రూపాన మన హిందుత్వాన్ని మన భారతదేశాన్ని కాపాడేందుకొచ్చిన దైవ సమానుడు మొగోడు మొనగాడు మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరి ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడినకొచ్చిన మరొక వీరుడు మన పవన్ కళ్యాణ్ గారు. మరి అలా విచ్చేసిన ఆదోని శివాజీ మహారాజ్ జయంతి శోభాయాత్రకి విచ్చేసిన నా హిందూ సింహాలకందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయిలకి కదం దొక్కినారు, వారికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి భారతదేశంలో హైందత్వానికి ప్రమాదం రకరకాలుగా పొంచి ఉంచినది సంఘటనలు చాలా చూస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా కులం పిచ్చిలో పడిన మన కుల పెద్దలను అడుగుతున్నా. మరి మొన్న కాశ్మీర్ లో టూరిస్టులపై జరిగిన దాడి, మరి నువ్వు రెడ్డివా, నువ్వు చౌదరివా, నువ్వు కాపువా, నువ్వు వైశ్యవా, నువ్వు బ్రాహ్మణువా అని, నువ్వు దళితులువా అని ఎవ్వరు కూడా దాడి చేయలే. నువ్వు హిందువా కాదా అని చెప్పి దాడి చేసిన సంఘటన
మన కాశ్మీర్ లో చూసినాం ఇవాళ. నేను అదే అడుగుతున్నా, ఇవాళ కులం 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 అని కొట్లాడు కాదు. ఇవాళ మనము మతం కాపాడుకోకపోతే మతమే ఉండదు. మతం లేని కులమే నుంచి వస్తుంది బిడ్డ అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ ముఖ్యంగా మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరము మనందరిపై ఉంది, హిందువులందరిపై ఉంది. చెప్తారు కదా, గడప లోపల కులం, గడప దాటితే హిందువులం. ఇవాళ దాడులలో రకరకాల దాడులు జరుగుతున్నాయి. మొన్న మీ ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ దగ్గర ఒక పాస్టర్ మందు తాగి బండి గుద్దుకొని చచ్చిపోయిందా? ఒక పాస్టర్ చచ్చిపోయింది కదా. మరి ఆ పాస్టర్ సావుకి హిందువులు కారణం అని చెప్పి మాట్లాడుతున్నారు. హిందువులు కారణమా పాస్టర్ సావుకి? సీసీటీవీ ఫుటేజ్లు కూడా చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఇవాళ ఆ పాస్టర్ మందు తాగి బండి గుద్దుకొని చచ్చిపోతే, ఖమ్మం నుంచి వచ్చిన ఇంకో పాస్టర్ ఒక మౌలా వచ్చినాడు విజయవాడకి, ఆ పాస్టర్ దినాల కార్యక్రమానికి. ఆ మౌలాతోటి ఆ పాస్టర్ ఏమంటాడంటే, మీరు మేము కలిసి హిందువులను ఎదుర్కోవాలి, హిందువులపై దాడి చేయాలని చెప్పి మాట్లాడుతున్నాను. నేను చెప్పిన బిడ్డ, ఔరంగజేబ్ వచ్చే ఏం మీకలేదురా హిందువులని, మీరు మీకర్రా హిందువులని అంటున్నాను. మొన్న ఒక పాస్టర్ నాకు కలిసినాడు ఒక 2-3 నెలల కింద. అన్నా, మీరు గోవును పూజ చేస్తారు కదా, మరి గోవు జీవే, మరి కుక్క జీవే కదా, మరి కుక్కను ఎందుకు పూజ చేయరని అడిగినాడు. నేను చెప్పిన, గోవు మా ముక్కోటి దేవతలున్న గోవు మాకు ఆరాధ్య దైవం రా. తల్లి పిల్లలకి పాలు ఇయ్యలేని సందర్భాలలో మరి గోవు పాలు దాపించి మా పిల్లల్ని తల్లి పాలలో గోవు పాలు దాపించి మేము చూసుకుంటాము. మరి అంత గొప్ప జీవి, మరి ముక్కోటి దేవతలున్న ఒక జీవిని మేము పూజిస్తాము. మరి కుక్క గోవుకు చాలా ఫరక్ ఉన్నది అంటే, లేదన్న అట్లెట్లా కాదు, ఇది కుదరదన్నా, అది జీవే ఇది జీవే అని అడిగింది. సరే నేను చెప్తా బిడ్డ, ఇంక ఇట్లా కాదు, చీకోటి స్టైల్లో చెప్పాలి ఇంకని చెప్పి నేను చెప్పిన, నేను గోవు మూత్రం తాగుతారా, మరి నువ్వు కుక్క మూత్రం తాగుతావా అని అడిగిన. నేను గోవు పేడతోటి నా ఇల్లంతా అలుకుతాను రా, మరి నువ్వు కుక్క పేడతోటి అలుకుతావరా నా కొడుకా అని అడిగిన నేను. మరి నేను గోవు పాలు తాగుతా, నువ్వు కుక్క పాలు తాగుతావా లుక్షా అని అడిగిన. మరి జవాబు లేదు, మాటలు లేవు. మరి అలా అంత గొప్ప గోమాతని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందా లేదా చెప్పాలి మీరు. మరి అలా గో రక్షకులు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ గోవును రక్షించాల్సిన అవసరం ఉన్నది. గోవుని రక్షిస్తే, ఒకప్పుడు 1,30,00,000 గోవులున్న భారతదేశంలో మనం అప్పుడు 30 లక్షల మంది ఉండే. ఇవాళ మనము 1,30,00,000 జనాభా అయినాము, 130 కోట్ల జనాభా అయినాము, గోవులు 30 లక్షల జనాభా. మరి అలా గోవు లేకపోతే నేల సారవంతమైన నుంచి అవుతుంది. గోవు లేకపోతే గోమూత్రం పడని నేల ఎట్లా ఉంటుంది? మరి అలా యువతకు ఒకటే చెప్తా, యువకులందరూ కలిసి గోరక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ హైదరాబాద్ నుంచి కొన్ని కుక్కలు మరుగుతాయి, ఓల్డ్ సిటీ దారుసలాం నుంచి కొన్ని MIM కుక్కలు మరుగుతాయి.